మరి చాలా బాగుండింది మాకు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేవ్ ఒక వేవ్ లాగా జరిగింది కదా, అందుకనే మా దగ్గర జరిగింది తప్ప ఈసారి ఎవరు మేము ఓడిపోతామని అనుకోలేం. మా కాన్స్టిట్యున్సీ పర్టికులర్ చాలా రిపోర్ట్లు నేనే సర్వే చూశాను. ఉరవకొండకు వచ్చేసరికి టఫ్ ఫైట్ ఇస్తూ వస్తున్నారు కానీ ఎక్కడా కూడా గెలుస్తారన్న సూచనలు అయితే రాలేదు. అవును. అంటే మన నియోజకవర్గంలో ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే ఈవెన్ కమ్మాస్ వాళ్ళు కూడా నా పైన వల్గర్గా మాట్లాడము, అగౌరవంగా మాట్లాడడం అట్లాంటివి చెయ్యరు. అందుకే అది కూడా అర్థం కాదు కొంత. వాళ్ళందరూ అవసరమైన గౌరవం ఇచ్చే మాట్లాడుతూ ఉంటారు, అంతా అనుకూలంగానే ఉన్నాడు. బట్ ఎలక్షన్ వచ్చే లోపల పోలరైజేషన్ జరుగుతుంది. ఎవడికి వేసేవాడు వాడు వేసుకోవడము, వీటన్నిటి వల్ల కూడా అయితే ఎప్పుడు సర్వేస్లో మా నియోజకవర్గంలో నాకు బాగా ఉంటుంది. కానీ కేశవ్కి సంబంధించి చూస్తుంటే ఆయన ఆర్థిక ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మంత్రిగా ఉన్నారు, ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎందుకు ప్రయత్నించలేకపోతే అంటే మీకు రాజకీయంగా విభేదించడం తప్పితే ఆయన ఏం చేయకూడదనే ఒక భయం ఉందా, లేదంటే విశ్వేశ్వర రెడ్డిని ఒక సైడ్ చూసాడు ఇంకో సైడ్ చూడకూడదనేటువంటి అదేమన్నా ఉందా? అంటే జగన్ ఆయన ఏమంటే నాకు మా ఫ్రెండ్స్ అంటూ ఉంటాను, నేను యూనివర్సిటీ చైర్మన్గా స్టూడెంట్ సెనేటర్ ఇట్లా స్టూడెంట్ పాలిటిక్స్లో నేను చాలా పాపులర్గా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళు అంటుంటారు ఏంది విశ్వన్న నువ్వు ఓడిపోవడం ఏంది అని అంటూ ఉంటారు. కాలేజీలో నేను ఎప్పుడు ఓడిపోయేవాడిని కదా, ఎప్పుడు నేను గెలిచేవాడిని. విశ్వ నిలబడినాడంటే గ్యారెంటీ గెలుస్తాడనేది. అయితే ఈ పాలిటిక్స్ వేరు, ఆ పాలిటిక్స్ వేరు. అయితే కేశవ్ ఏమనుకుంటుంటాడంటే నేను రాష్ట్ర నాయకుడు, నేను చంద్రబాబు నాయుడు ఒకటే రిప్లై ఇవ్వాలి కదా, విశ్వ జిల్లా నాయకుడు కదా అనే అహం ఒకటి ఉంటుంది. తర్వాత దాంతోపాటు కేశవ్ అంటే నా పైన చెప్పడానికి పెద్ద ప్రజలు నమ్మించలేడు. నా పైన ఏం నమ్మించలేడు అట్లాంటివన్నీ కూడా. కాబట్టి అవి తక్కువగానే నేను కూడా జనరల్గా వల్గర్గా మాట్లాడేది అట్లాంటివి చెయ్యము. మాకు చాలా ప్రత్యర్థి, చాలా తీవ్రమైన ఇది ఉన్నా కూడా హుందాగానే రాజకీయాలు నడుపుతూ ఉంటాం మేమంతా కూడా. వాళ్ళు అందుకనే ప్రణయ్ మీద బాగా క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. బట్ ఏంటంటే దాంట్లో పెద్ద ప్రజలు కూడా నమ్మరు. జనరల్ మా పట్ల చెడు అభిప్రాయం ఉండదు జనంలో. అంటే మేము బహుశా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కావచ్చు. తర్వాత కాలంలో కూడా ఉన్న మేరకు ప్రజెంట్ డే పాలిటిక్స్లో ఉన్న మేరకు హుందాగానే డీసెంట్గానే నడుపుతూ ఉంటాం కదా. అట్లా పెద్ద పార్టీలు నడపాలంటే ఈ కాలంలో ఈ ఎలక్షన్స్ ఈ రాజకీయాలు నడపాలంటే మామూలుగానే మేము వచ్చినప్పుడు ఉన్నట్టుగా 100% మార్కులు వస్తాయన్నట్టు ఉండదు. కానీ వీలున్నంత మేరకు పార్టీ కోసం ఏదైనా చేస్తాం అంతే తప్ప వ్యక్తిగతంగా ఏం చేసుకోం మేము. అంటే విశ్వేశ్వర రెడ్డిని ఒక సైడే చూశారు, ఆయన కోపం వస్తే వేరే ఉంటుంది. సో ఆ కోపం తీసుకురాకూడదని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అంటారు. ఏంటి కోపం అంత రాదా? కోపం వస్తే వేరే విధంగా ఉంటుందా? అంటే ఊరికే మిడిసిపాటు నేను ఇవన్నీ చూశాను. నేను చెప్పా కదా ఇంత. ఇప్పుడు నాకు ఒకసారి జైలు శిక్ష పడింది 3 నెలలు. నా పైన బాంబ్స్ కేసులు ఉన్నాయి, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, హత్య కేసు ఉంది. అవన్నీ చూసిన ఊరికే గాబరా పడేది, ఊరికినే గట్టిగా మాట్లాడేది, ఇవన్నీ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా టెన్షన్స్ మధ్య పెరిగిన వాళ్ళమే. నేను ఇప్పుడు మా ఫాదరు మర్డర్ అయిన 2 నెలలకి నన్ను సిపిఐ జిల్లా సెక్రటరీని చేశారు. పార్టీ ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. చాలా ప్రమాదం ఉండేది. తర్వాత మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి మాకు ఇవన్నీ కూడా పెద్ద ఊరికే మిడిసిపడేది, అనవసరంగా ఇతరులను అవమానించేది, రెట్టించి మాట్లాడేది అట్లాంటివి చెయ్యము. అంత మాత్రం ఒక టైం వచ్చినప్పుడు నిలబడతారు లేదని. ఇప్పుడు మాతో పాటు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్ డేస్లో మా రాజకీయాలన్నీ చూసినారు. మేము ఎంత గట్టిగా నిలబడతామో తెలుసు. అప్పుడు వాళ్ళు ఎవరు అటు ఫీల్ కారు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు గట్టిగా మాట్లాడాలా అది, ఎందుకు నాకు అది పెద్ద నచ్చదు. ఒక టైం వచ్చినప్పుడు నిలబడాలి కానీ ఊరికే అనవసరం గట్టితనం ప్రదర్శించేది కానీ. కానీ ప్రజల్లో అది కూడా కోరుకుంటారు. అంటే ఏంటన్నా మనల్ని కొట్టారు, మనం కొడితే తప్పేమి అని అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళు మమ్మల్ని కొట్టలేరు, వాళ్ళే మేమే గట్టోళ్ళం. దాంట్లో గ్రామాల్లో కూడా కేశవ్కి భయపడేవాడు ఎవడు. నేను వాళ్ళ ఊళ్ళలో ఒక్కడనే తిరుగుతూ ఉంటా. మా ఫాదర్ మా బ్రదర్ మర్డర్ జరిగినప్పుడు కూడా నేను ఒక్కడే వాళ్ళ కేశవ్ వాళ్ళ ఊళ్ళోనే
దాదాపు 2 లారీలు జనాన్ని తీసుకొని ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళా. ఒక్కడే ఎందుకు ఆయన మీద తిరిగా, వీధులు తిరిగా నేను. మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి కదా, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారని చెప్పేసి చాలా రూమర్స్ కూడా. వాళ్ళ కుటుంబమే చేయించింది ఆ మర్డర్స్. అయితే అప్పుడు సూడో నక్సల్ గ్రూప్స్ తో చేయించినారు. అప్పుడు నక్సలిజం బాగా ఎక్కువ ఉండేది. సూడో నక్సల్స్ అని వాళ్ళ మీద పోయింది తప్ప అదంతా కూడా వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళ ద్వారా చేయించింది అంతా కూడా వాళ్ళ కుటుంబమే, మాకందరికి తెలుసు. అయినా వాళ్ళ ఊళ్ళలోనే నేను ఒక్కడిని గన్మెన్ లేకుండా పోయేవాను. ఆయన అట్లాంటివన్నీ భయపడేవాడు కాదు. ఊరికి అంటా ఉంటారు అట్లా. వాళ్ళు మమ్మల్ని కొట్టగలిగేది అవన్నీ ఏం లేదు. అట్లా ఎవడు భయపడ్డు మా దగ్గర. రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలని లేదు మీకు? ఎప్పుడు చెయ్యాలి అట్లా. దానికేమి అంతం ఉండదు. ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళంతా ఏమైనారు ఇప్పుడు వాళ్ళంతా కూడా మామూలు పరిస్థితికి వచ్చేసినారు. ఇప్పుడు మా జిల్లాలలో రాజశేఖర రెడ్డి గారికి కాంట్రిబ్యూషన్ అదే గొప్ప కాంట్రిబ్యూషన్. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో రైతాంగం వీళ్ళంతా కూడా ప్రశాంతంగా, ఈ సూడో నక్సల్స్ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా అంతరించిపోయినాయి. ఫ్యాక్షన్ అంతా అంతరించిపోయా. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి అంత గొప్ప పేరు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మార్పులు ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది లేదు. ఇప్పటికీ అనంతపూర్ గురించి చెప్తారు కానీ అవన్నీ ఏదో 1-2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఎక్కువ చోట్ల ఫ్యాక్షనిజం అంతరించిపోయింది. తర్వాత ఈ సూడో నక్సల్స్ ఇట్లాంటి భయం, ప్రజలు ప్రశాంతంగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి హయాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఇక్కడ ఏం ప్రచారం, కానీ మా దగ్గర జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ఈ క్రిమినల్ పాలిటిక్స్ పట్ల వీటి పట్ల మెతకవైఖరి అవలంబించుంటే చాలా మర్డర్స్ జరిగింది మా జిల్లాల్లో. కానీ జగన్ గారు ఎప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ని వీటిని ఎంకరేజ్ చేసేవారుగా. చెయ్యకపోగా మా లీడర్స్ ఏదైనా చిన్న పొరపాటు తిన్నా మా అందరి పైన కేసులు పెట్టినారు, మా లీడర్స్ పైన కూడా. అందువల్ల జగన్ గారి హయాంలో ఎక్కడ కూడా ప్రత్యర్థులని మర్డర్స్ చేయడం ఇవన్నీ యాక్చువల్గా టీడీపీ ఉన్నప్పుడు మా జిల్లాలో మర్డర్స్, పొలిటికల్ మర్డర్స్ జరిగాయి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ మర్డర్స్ని ప్రోత్సహించి అట్లాంటివి మా వైపు నుంచి చేయడానికి అట్లాంటి జగన్ గారి మీద అది కూడా విమర్శ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దౌర్జన్యాలు, రెడ్ బుక్ అనేవి చేస్తూ ఉంటే జగన్ గారు పర్మిషన్ ఇచ్చింటే ఇవన్నీ మేము చేసి ఉండేవాళ్ళం కదా. జగన్ గారు ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఎవరు జరిగినా కేసు పెట్టేవాళ్ళు. జగన్ గారి కూడా పైనుంచి కూడా అట్లే ఉన్నాయి ఆదేశాలు అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. మా దగ్గర క్రైమ్ చాలా కంట్రోల్ అయింది జగన్ గారు ఉన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు పెరిగింది అంటున్నారు. కేశవ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక మీ వాళ్ళకి సంబంధించి కొంతమంది మీద కేసులు, అప్పుడు గతంలో ఎన్నికల టైంలో కొంతమంది అలిగేషన్ చేశారని చెప్పేసి మీ మీద కూడా చాలా వచ్చినాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మొన్న ఎలక్ట్రిసిటీ అజిటేషన్ చేసినప్పుడు ఉరవకొండలో ర్యాలీ చేసాం. చాలా పీస్ఫుల్ ర్యాలీ. అక్కడ ఏడీని కూడా బయట పిలిచి గౌరవంగా వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళంతా మేమంతా మాట్లాడుకుంటూ చేసాం. కానీ మరుసటి రోజు వీళ్ళు ఫోన్ చేసి ఒకటి ర్యాలీ మీద ఒక కేసు పెట్టించారు. ఆడ ఏఈని డి వాళ్ళ డ్యూటీస్కి ఆటంకం కల్పించిన ఒక కేసు. చిన్న ర్యాలీ చేస్తే 2 కేసులు పెట్టించినారు నా పైన, మా లీడర్స్ పైన, అవన్నీ కూడా. తర్వాత చాలా చోట్ల వాళ్ళ చేతికి మట్టంటకుండా పోలీసుల ద్వారా చేయిస్తారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళే కేశవ్ దగ్గర పిలిచిపోయి పార్టీ మార్పించడం కానీ, వాళ్ళని పిలిపించేదని చిన్న కేసు ఉన్నోడిని కూడా ఇబ్బందులు పెడతామని చెప్పి, ఒక రకమైన డెమోక్రటిక్ వాతావరణం ఉండదు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు, ముఖ్యంగా కేశవ్ వీళ్ళు ఉన్నప్పుడు. పైకి పోలీసులు, తర్వాత తన మీడియాని మ్యాక్సిమం ఉపయోగించుకుంటాడు. ఆ విధంగా చేతికి మట్టంటుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాడు వాళ్ళు. మేమున్నంత డెమోక్రటిక్ మేము వాళ్ళ మీద కేసులు పెట్టించడం అట్లాంటివన్నీ చేసేవాళ్ళంగా. వాళ్ళకి 24 గంటలు ఎవడింట్లో ఏమి ఆస్తి తగాదా ఉంది, ఎవడికి అన్నదమ్ములు తగాదా ఉంది, ఇట్లాంటి సమాచారం అంతా రాబట్టి వాళ్ళని తమ దగ్గర పిలిపించుకొని ఆ విధమైనటువంటి రాజకీయాలన్నీ చేస్తారు. అట్లాంటి చీప్ పాలిటిక్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ పైకి కనిపించారు అనమాట. కానీ మా జిల్లాలో ఎప్పుడు కూడా వాళ్ళు అట్లాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళు. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది బయటికి వెళ్ళిపోయారు. బయట ఏం మాట్లాడడం లే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు మా వాళ్ళు. చాలా చోట్ల ఎలక్షన్స్ అప్పుడు ఆ ఓటమిని భరించలేక చాలామంది వెళ్ళిపోయారు. చాలా చోట్ల
వీళ్ళు ఇట్లాంటి కేసుల్లో ఇరికించడం ఇవన్నీ కూడా చేస్తారు. అంతా పోలీసును ఉపయోగిస్తారు. పోలీసులు దాదాపుగా వాళ్ళ మనుషుల్లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు తాడిపత్రిలో చూసాను, అది నియోజకవర్గానికే పోకూడదు. అదేమి ఇది నియోజకవర్గానికి ఇప్పుడు మేము ఉన్నప్పుడు కేశవ్ వస్తే మేము రావద్దని ఎందుకంటాం? ఎవరైనా వాళ్ళు పాలిటిక్స్ చేసుకోవచ్చు. ఆయన అట్ట చేశాడు, ఈయన అది వేరు ఇది వేరు. డెమోక్రటిక్గా అసలు ప్రతిపక్ష పార్టీ అనేవాడు ఏదో 5,000తో 10,000తో ఓడిపోయి ఉంటాము, మీరు రాకూడదు నియోజకవర్గాల కంటే, అంతకంటే అన్యాయం. అట్లాంటి పాలిటిక్స్ టీడీపీ బాగా చేస్తుంది. మిమ్మల్ని మీ అబ్బాయిని జైల్లో పెట్టడానికి కేశవ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని కేసుల్ని బయట పాత కేసులన్నింటినీ తవ్వుతున్నారు, లేదంటే కొత్త కేసులు మళ్ళీ పెట్టడానికి కొన్ని చాలా ప్లాన్లు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో విశ్వేశ్వరరెడ్డి ఆయన కొడుకు జైలుకి వెళ్తారనేటువంటి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా, నేను ఇప్పుడు వాళ్ళు జైలు మెట్లు కూడా ఎక్కని వాళ్ళు, ఒక్కరోజు సెల్లలో ఉండని వాళ్ళు భయపడతారు. కానీ పోలీస్ స్టేషన్లకి మేము స్టూడెంట్ లీడర్లుగా ఉన్నప్పటి నుంచి నెలలు జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళం. మాకు అట్లాంటి భయం ఏం లేదు. అవి చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే మా ప్రణయ్ని ఏదో కేసులు ఇరికించి ప్రణయ్ బయట తిరగకుండా చేయాలనే కుట్ర మాత్రం బాగా జరుగుతుందని టీడీపీ వాళ్ళే చెప్తా ఉంటారు. ఈ ప్రణయ్ని ఎక్కువ తిప్పొద్దని అంటూ ఉంటారు. కానీ బట్ వాళ్ళు ఈవెన్ నాకు మొన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పేపర్లో కూడా రాయిచ్చారు. వాళ్ళు ఏదో గంజాయి ఎవరో సాగు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డు పెట్టుకుని మా ప్రణయ్ మీద కేసులు పెట్టించాలని ప్రయత్నం చేసినారు. బట్ అయితే దానికి ఏమాత్రం కూడా ఆధారాలు ఉండవు, ప్రజలు కూడా దాన్ని విశ్వసించారు. అందుకని చివరి నిమిషంలో డ్రాప్ అయినారు. ఏదో పద్ధతిలో ప్రణయ్ని అధికారంలో ఉన్న వాళ్ళకి ఆధారాలతో సంబంధం అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా ముఖ్యమైనది కదా. పబ్లిక్ ఒపీనియన్ ఎట్టుంటుంది అంటే, అరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గంజాయి ఎంకరేజ్ చేస్తారా, చెయ్యరు కదా అనేది. వాళ్ళకి సంబంధించి ఒకసారి ఎప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మా ఇల్లంతా పేలిపోయింది ఒకసారి బాంబ్స్తో. అప్పుడంతా కూడా కేసు పోయి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర వాళ్ళ మీద కేసు పెట్టమనంటే ఆ ఆఫీసర్ అన్నాడంటే, వాళ్ళు నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు సంతోషపడు, నీ పేరు చెప్పు. అట్లా గుడ్ విల్ తర్వాత మాకున్న పలుగు అవి కూడా పనిచేస్తాయి. పబ్లిక్ ఒపీనియన్ ఇంపార్టెంట్ కదా. అందుకని విచ్చలవిడిగా వాళ్ళు వ్యవహరించినా కూడా మా వెనుక మేమేమంటే పిలిస్తే జనం వస్తారు కదా మాకు. మేమేం పెద్ద అట్లాంటి క్రైమ్ చేయలే. అందుకనే వీళ్ళేం తక్కువ చేసినారా అని అనడానికి లేదు కదా మా పైన ఏమో. అందుకనే వాళ్ళు అయితే పోలీసుల ద్వారా ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు, ఎక్కడ దొరుకుతారో. చిన్న పొరపాటు జరిగితే ఇబ్బంది పెట్టాలనేది మాత్రం వాళ్ళ పాలిటిక్సే అవి. అందుకని అవన్నీ మేము తెలుసు, మాకేం భయపడం అట్టంటాను. అంటే విశ్వేశ్వరరెడ్డి క్లీన్ అండ్ గ్రీన్ అంటారు. ఎవడు అనలేరు. నేను ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమందో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జనరల్గా అంటూ ఉంటారు. నేను అసెంబ్లీలో నేను మాట్లాడేటప్పుడు కానీ అసెంబ్లీ నేను ఉన్నప్పుడు కానీ చూసేవాడిని కదా. నా పట్ల అట్లా అమర్యాదగా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు పార్టీకి సంబంధించి అక్కడ ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడే మాట్లాడలేదు కదా. ఏమంటారు అక్కడ లోకేష్ చంద్రబాబు నాయుడు ఏదో మా ప్రణయ్ మీద ఏదో మాట్లాడినాడు, వాళ్ళ స్థాయిని మార్చి తప్ప ఏమున్నా ఆయన మాట్లాడతారు. కొడుకు తొందరపాటు, కొడుకు దూకుడు విశ్వేశ్వరరెడ్డిని దెబ్బతీస్తుందా? మా ప్రణయ్ ఇప్పుడు నేను అనేది ఏమంటే, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు చాలా చోట్ల అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళంతా జూద గృహాలు నడిపిస్తూ ఉంటారు వాళ్ళ మనుషుల ద్వారా, లేకపోతే మందు వ్యాపారాలు చేయిస్తూ ఉంటారు, రకరకాలవన్నీ చేస్తారు. అట్లాంటి ఒక్క ఆరోపణ కూడా ప్రణయ్ మీద చెయ్యలేరు వాళ్ళు. దూకుడుగా అంటే వాళ్ళ రాజకీయాలను ఎదుర్కోవడంలో చాలామంది నాకే చెప్తూ ఉంటారు ప్రణయ్ మాదిరే ఉండాలని. నిన్న ఒక విలేజ్ వాళ్ళు వచ్చినారు, ప్రణయ్ వస్తేనే ఎక్కువ మంది వస్తారన్న ప్రణయ్ని పంపి అంటున్నారు. ఏమంటే వాళ్ళకి అట్లాంటి వాయిస్, అట్లాంటి అగ్రెసివ్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అంతే తప్ప అగ్రెసివ్గా ఉండడమే దౌర్జన్యం